అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు అందరి ఆశీస్సులతో, తల్లిదండ్రుల ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో, ముఖ్యంగా నమ్ముకున్న సంస్థ తాలూకా ఉద్యోగుల అందరి ఆశీస్సులతోని పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రసాద్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముందు నమస్కారాలు తెలియజేయాలి, తర్వాతే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కళామందిర్ 16th యానివర్సరీ సంథింగ్ అంతే అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది ఒక మంచి కార్యక్రమం మిస్ అయ్యేదాన్నేమో నేను రాకుండా ఉండుంటే అనిపించింది. ఈ మంచి కార్యక్రమంలో నన్ను కూడా పాల్పంచుకునే అవకాశం కలగజేసినందుకు ప్రత్యేకంగా మీకు, దగ్గరుండి పిలిచిన మా కళ్యాణ్ గారికి, వెనకాతల మా పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఇక్కడికి నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ మంత్రివర్యులు ప్రభాకర్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన RRR గారికి, అదేవిధంగా పెద్దలందరికీ కూడా మురళీమోహన్ గారికి, ఈరోజు సేవారత్న అవార్డు తీసుకున్న అవార్డీస్ అందరికీ కూడా, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈ సందర్భంగా ప్రసాద్ గారికి ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే మీ కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనం చేసుకుంటున్నా, మీ సతీమణికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక సేవ కలగాలి, ఒక సేవ చేయాలని తపన రావాలి అంటే అది పుట్టుకతో రావాలి. ఎందుకంటే ఎంతో సంపాదించినా కూడా బయటికి ఒక సేవ చేయడానికి రాని ఈ సడన్ సిచ్యువేషన్స్లో ఒక కళామందిర్ ఏర్పాటు చేసుకొని సుమారుగా 3 రాష్ట్రాల్లో అనేక సంస్థలు ఏర్పాటు చేసుకొని 16 సంవత్సరాలుగా ఈ ఫౌండేషన్ మీ పుట్టినరోజు రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఒక ఎత్తు అయితే, సుమారుగా 6,000 మంది స్టాఫ్, ఇందాకే నేను అడిగా ఎంతమంది స్టాఫ్ మొత్తం అంతా అని, 6,000 మంది స్టాఫ్ పిల్లల్ని కూడా మీరు మీ సొంత బిడ్డల్లా చదివించుకునే పరిస్థితి, వాటికి సంబంధించి అమౌంట్ ఇచ్చే పరిస్థితి, ఇవన్నీ చూస్తూ ఉంటే అందుకే చెప్పాను మీ కన్న తల్లిదండ్రులకి పాదాభివందనం. ఇదంతా చేయటానికి ఒక వెనకాత నుంచి సపోర్టివ్గా భార్య లేకపోతే ఇవన్నీ చేయలేరు. అందుకే కుటుంబంలో ఉన్న ఆవిడ భార్యమణికి కూడా, సతీమణికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా. ఇందులోని పక్షపాతం ఏం లేదండి, లేడీస్ కదా అని చెప్పి మాట్లాడుకుంటున్నాం అని అనుకోవద్దు. ఈరోజు అందరూ అంటుంటారు, ఎప్పుడు అందరూ అనేది ఒక మగాడి విజయం వెనకాతల ఆడది ఉంటుంది అన్న సంగతి, కానీ కొన్ని విషయాలు చాలా క్లియర్ కట్గా అర్థమవుతాయి. ఇలాంటి విషయాలనే అర్థమవుతున్నాయి. అదేవిధంగా ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా నేను చూసిన తర్వాత ఒకటి అనుకున్నా, కీప్ లవింగ్ మోర్ అని చాలా ఎక్కువగా వస్తుంటుంది కళామందిర్లో. కీప్ లవింగ్ మోర్ అంటే నేను ఎంతవరకు శారీస్ గురించి ఏమో అనుకున్నా, కానీ ఈరోజే తెలిసింది మనుషుల గురించి, వాళ్ళ అవసరాల గురించి, వాళ్ళని ప్రేమించే విషయంలో ఈ కీప్ లవింగ్ మోర్ అన్నది కాన్సెప్ట్ తీసుకొచ్చారేమో అని నాకు అనిపించింది. ఇట్స్ చాలా గ్రేట్ థింగ్. నేను ఇందాక నుంచి చూస్తున్నా కీప్ లవింగ్ మోర్, అడ్వర్టైజ్మెంట్లో వస్తున్నాయి, సినిమా థియేటర్లో చూస్తున్నాను. నేను ఇంతవరకు కూడా స్టిల్ ఇందాక నేను అక్కడ కూర్చున్నంత వరకు కూడా చీరల గురించి, డ్రెస్సుల గురించి మాత్రమే కీప్ లవింగ్ మోర్ ఏమో అనుకున్నా. బట్ హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ కూడా. అదేవిధంగా మీరు కూడా మీ ఫర్దర్గా జరిగే ప్రతి పుట్టినరోజు వేడుకల్లోని కూడా ఇంతకన్నా మంచిగా, ఇంతకన్నా ఎక్కువ మంది బ్లెస్సింగ్స్ మీకు, మీ కుటుంబానికి మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరొకసారి మీ ఫ్యామిలీ మెంబర్లో మమ్మల్ని ఒకరిగా పిలిచి ఇక్కడికి ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా బ్లెస్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. హ్యాపీ బర్త్డే ప్రసాద్ గారు. ముఖ్యంగా ఝాన్సీ గారి గురించి చెప్పాలి. అనిత గారు థ్యాంక్ యూ. లేలే, ఏ కార్యక్రమం అయినా ఏదో ముందు మాటతో ఝాన్సీ గారి మాట ఉంటేనే కానీ ఆ కార్యక్రమానికి ముందుకు వెళ్ళట్లేదేమో. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ మా. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కొన్ని కార్యక్రమాలకే నేను అపియర్ అవుతాను అని. దిస్ ఇస్ వన్ సచ్ ప్రోగ్రామ్ మ్యామ్. థ్యాంక్ యూ కళామందిర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ద టైగర్ ఇస్ రెడీ టు రోర్. RRR. అనిత గారు మాట్లాడాక ఇంక అందరూ పిల్లులే.